అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి భవాని. ధ్యానం అనే వెలుగులో ప్రయాణం చేస్తున్నాను. నిత్యానంద స్థితిలో ఉన్నాము. అయితే భూమి మీద ప్రతి మనిషికి కష్ట సుఖాలు ఉంటాయి, కలిమిలేమిలు ఉంటాయి. ప్రతిదాన్ని మనము ఈ భూమి మీద సమస్థితిలో చూసుకుంటూ ప్రయాణం చేయాలి. పత్రిజీ గారు, మహాగురువు గారు అద్భుతంగా చెప్పారు. మీ సాధన మీరు చెయ్యండి. మీ యొక్క సంసార సాగరంలో చక్కగా ప్రయాణం చేయగలుగుతారు. మధ్య మార్గంలో వెళ్ళగలుగుతారు. ఈ శరీరంతో ఇక్కడ కర్తవ్యాలు చేస్తూ ఆత్మగా మీ ఉన్నత స్థితిని పొందుతారు అని చాలా చక్కటి సులువైన మార్గాన్ని తెలియపరిచారు. ఆ మార్గం ప్రయాణం చేస్తే అర్థమైంది. 20 ఇయర్స్గా నేను ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తున్నాను. సంసార సాగరంలో ఉంటూ నా కర్తవ్యాన్ని చేస్తూ భవబంధాలన్నింటినీ కూడా స్వీకరిస్తూ ఆత్మధ్యానంలో ఉన్నతంగా ఎదగడం తెలుసుకున్నాను. ఆ ఆత్మధ్యానంలో ఉన్నతంగా వెళ్ళడం వల్ల అన్ని పరిస్థితుల్లోని సమస్థితిలో ఉండగలిగే శక్తి వచ్చింది. భూమి మీద ప్రతి మనిషి కూడా ప్రతి చిన్న విషయానికి భయము, బాధ, టెన్షన్, ఉద్రేకం ఎన్నో వచ్చేస్తుంటాయి. అవి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ సమయంలో నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఓ ప్రకృతి, నాకు ఇవి తట్టుకునే శక్తి నువ్వు, ఇక్కడ నేను ప్రశాంతంగా జీవించే శక్తి నువ్వు అనుకొని ధ్యానంలో ఉండేదాన్ని. నేనే కాదు, నాలాంటి కోట్లాది మంది ఎందరో ఈ ధ్యాన మార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి వచ్చాక వాళ్ళ పరిస్థితులు వాళ్ళు తెలుసుకొని మౌనం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆరాట పడిపోయినా ఆగేది లేదు, పోరాటంతో యుద్ధం చేసేది లేదు. అందువలన కాస్త మౌనంతో, సహనంతో, ఓర్పుతో ఉంటే అంత మంచే జరుగుతుందని ఎందరో కారణ జన్మలు మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద అనునిత్యము పోరాటమే. ఏదో దానికోసము ఆరాటం, పోరాటం. గమ్యం ఏంటో తెలియదు. నిన్న అయిపోయింది, రేపేంటో తెలియదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఇలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అనుకుంటాం. కానీ అలా అక్కడ పరిస్థితులు ఉండవు. అప్పుడు బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. జీవితం మీద నిరాశ వస్తుంది. అలాగని ఆ నిరాశతో, కోపంతో, బాధతో ఉంటే శరీరంలో హార్మోన్స్ అని శక్తిహీనమైపోతాయి. మనసు అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే ఇక్కడ ప్రపంచకర్తలైనా ఎన్నోసార్లు అవమానం పడవలసి వస్తుంది. మహారాజులైనా ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడైనా ఈ భూమి మీద ఎన్నో జయించవలసి వచ్చింది. ఇవన్నీ కూడా మనుషులకి సహజమైన తెలియపరచడానికి. అందుకే ఎప్పుడు మనకి మనసు బాగుపోయినా ఆ ప్రకృతే. ఎందుకంటే గతం మనం ఎవరమే, ఇప్పుడు ఎవరమే, మళ్ళీ తర్వాత ఏంటి మన లైఫ్ అనేది ఆ పంచభూతాలు చూస్తున్నాయి, వాటికి తెలుసు. అందుకే ఆ ప్రకృతితోనే లయం అవ్వడమే. ఇక్కడున్న పరిస్థితులు తట్టుకొని నా ఆత్మ ప్రయాణంలో, నా శరీర ప్రయాణంలో జయించి ప్రయాణించే శక్తి నాకు కావాలి అనుకోవటమే. అందువల్ల అనునిత్యము మనము ఆ శక్తితో లీలమవుదాము. ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతే ఇక్కడ అన్నీ చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ నా కర్తవ్యం నేను చెయ్యాలి అంతే అనుకోగలుగుతారు. ఇది నేను ఇప్పుడు భరించాలి అంతే అనుకోగలుగుతారు. అలా అనునిత్యము సృష్టితో లయమే జీవించగలుగుతాము. ఆ ఉన్నతమైన శక్తిని పొందగలుగుతాం. చూస్తున్నాం భూమి మీద ఇప్పుడు ఎన్ని ప్రళయాలు, అసలు భవిష్యత్తు ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అందుకే ప్రతి మనిషి కూడా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఒక మంచి ఆలోచన సృష్టిలోకి వదలాలి. అందరి కోసం మనం కోరుకున్నప్పుడు మన కోసం మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. నాలాగే బాధపడుతున్న ఈ భూమి మీద ఎందరున్నారో వాళ్ళకు కూడా ప్రశాంతత కలగాలి అని ఒక ఆలోచన విశ్వంలోకి వదిలినప్పుడు నీ హృదయంలో భారం తగ్గుతుంది. నా అనుకున్నంతసేపు ఏ ప్రశాంతత కనపడదు. ఇలా ఎప్పుడైతే అనుకుంటామో మన జీవితం సార్థకమవుతుంది. ఎన్నో ఉన్నత లోకాల ప్రవేశం ఉంటుంది. అనుకోవచ్చు మళ్ళీ జన్మ ఉందో లేదో, ఈ గోళ అంతా ఏంటి అనుకోవచ్చు. గతం లేదు అనుకుంటామా? దేవుడు దశావతారాలు ఎత్తినప్పుడు ఉన్నాడనే కదా నమ్ముతున్నాము. అలాగే గతం ఉంది, భవిష్యత్తు ఉంది, అన్నీ ఉన్నాయి మనం నమ్మితే. చిన్నప్పుడు మనం పెరగకున్నప్పుడు సడన్గా వెళ్ళిపోయాం గట్టి చిన్నప్పుడు మనకు తెలియదు. పుట్టడం పెరగడం అనుకోండి, అప్పుడు మనము చిన్నప్పుడు లేదు అనుకుంటామా? వాళ్ళు చెప్తే మేము కన్నాము, పెంచాము, చిన్నప్పుడు ఇలా అల్లరి చేసేవారు, ఇలా ఉండేవారని చెప్తే ఉంది అని నమ్ముతున్నాంగా. అలాగే గతం ఉంది, భవిష్యత్తు ఉంది, అన్నీ ఉన్నాయి.
మన జీవితంలో ప్రతి నిత్యము ప్రతిరోజు నేను ఈరోజు ఆనందంగా ఉంటాను అనుకోవటమే. చిన్న పిల్లల నుంచి కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించాలి. మన కోసం మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము, కానీ ఆ పరుగో ప్రయాణంలో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించాలి. ఒక మంచి మాటలు చెప్పాలి, ఆ లోపల ఆత్మకి వెళ్తాయి. నువ్వు ఈ భూమి మీద ఆనందంగా ఉండడానికి వచ్చావు, ఉన్నతంగా ఎదగడానికి వచ్చావు, నీ జన్మ సార్థకం చేసుకోవాలి, విద్యలో రాణించాలి, ఆటల్లో రాణించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, ఎవరిని మన ద్వారా మాటతో కూడా బాధ పెట్టకూడదు. ఇలాంటి మంచి మాటలు చెప్తూ ఉండాలి. మనమే అవి మాట్లాడలేనప్పుడు వాళ్ళందరికీ ఎలా వస్తాయి పిల్లలకి? అందువల్ల పిల్లల నుంచి కూడా మనం ఇప్పుడున్న కాలాన్ని పెట్టి ఇంకా వాళ్ళతో సాఫ్ట్గా ప్రేమగా మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. మిత్రులారా, థ్యాంక్ యూ.